ర్యాండమ్ కాల్స్ సిరీస్ పార్ట్ 3 ఇది. సో, ఈరోజు మళ్ళీ ఒక స్టూడెంట్‌కి కాల్ చేద్దాం. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఏమంటారో ఏందో? స్టార్ట్ చేద్దాం. హాయ్ ప్రవీణ్. ఖాళీగానే ఉన్నావా? బిజీయా? ఖాళీ చెప్పు. ఏం లేదంటే నాది ర్యాండమ్ కాల్స్ అయ్యి చూస్తున్నావు కదా! రీసెంట్‌గానే అలా స్టార్ట్ చేశాను. అవును చూస్తున్నాను. సో, అలానే ఏందంటే నిన్ను కామన్‌గా ఒక 2, 3 క్వెషన్స్ నువ్వు బాగా ఎక్స్‌ట్రోవర్ట్ కదా! నీకు ఈ మధ్య కాలంలో నీకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ రీసెంట్‌గానే వచ్చావు కదా ఇక్కడికి. అవునవును. సో, నీ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటావని. ఓకే. తప్పకుండా షేర్ చేస్తాను. అంటే యూకే మీద అండ్ జాబ్స్ మీద నీ పర్సనల్ ఒపీనియన్ ఏంది? నువ్వు దేంట్లో చేస్తున్నావు జాబు అనేది ఒకసారి క్లారిటీ కొంచెం. నేనైతే ప్రస్తుతానికి వింటర్ వండర్‌లాండ్‌లో చేస్తున్నాను క్రూ మెంబర్‌గా. ఓకే. నేనైతే తట్టుకోగలుగుతున్నా. మరి మిగతా వాళ్ళ సంగతి చెప్పలేను. చాలా రాడ్ ఉండిద్ది వర్క్. హ్మ్. ఆ చలికి 10, 12 అవర్స్, 13 అవర్స్ చలిలో వర్షంలో నుంచొని, హ్మ్. ఆ బాస్‌తో బూతులు తిట్టించుకొని, ఆ! కొంతమందయితే మధ్యలో నుంచి ఎళ్ళిపోతారు. కాకపోతే నా సిట్యుయేషన్ అసలు బాలేదు కాబట్టి నేను ఉండాల్సొస్తుంది వర్క్‌లో. నాకు ఒక 1 వీక్ మొత్తం పడ్డ కష్టం ఒక ఫ్రైడేలో తీరిపోయిద్దిది. నీకంటే ఫ్రైడే పే చేయగానే నీకది 45 డేస్ కాంట్రాక్ట్ కదా! అవును. 45 డేస్ కాంట్రాక్ట్. ఎవ్రీ వీక్ పే చేస్తారు ఫ్రైడే. నీకు జనరల్‌గా ఈ నాకు 45 డేస్‌లో నువ్వెంత ఎర్న్ చేసుకున్నావు? 4 లాక్స్ 4.5 ఈజీగా. 4.5 అయితే ఈజీగా సింపుల్‌గా నువ్వు వద్దన్నా వస్తాయి. ఇది ఇక్కడ కష్టపడుతున్నందుకు వర్తేనా ప్రవీణ్? వర్తే 100% వర్తే అన్న. నాకైతే మరి వర్తే అది. ఆ! నాకు వర్త్ ఎందుకంటే నేను ఫీజుకి దాచుకోగలుగుతున్నాను. నా ఎక్స్‌పెన్సెస్‌కి దాచుకుంటున్నా. ఇంటికి కూడా పంపించేసాను. హ్మ్. మరి నేనైతే ఫుల్ హ్యాపీ. నువ్వు ఇండియాలో ఉండుంటే నువ్వింత ఎర్న్ చేసుకునేవాడివా? ఇండియాలో ఉంటే లేదు. ఇంతైతే నేను చేయలేను. హ్మ్. కష్టమయ్యేది. మరి ఇక్కడికొచ్చాక ఎవరు కూడా జాబులు లేవు రాకండి అని అంటున్నారు గదా! అంటే నేను ఆ! ప్రమోట్ జేయట్లా. అంటే ఉన్న ఫ్యాక్ట్ ఒకటి ఆ! జెప్పు. అవును. నా మనసులో మాట ఏందంటే అన్న, ఆ! ఆ పని చేయలేను, ఈ పని చేయలేను, నేను ఆ కష్టం చేయలేను, ఈ కష్టం చేయలేను, నాకు ఇదే పని కావాలనుకునే వాళ్ళకైతే పని దొరకదు. హ్మ్. వాళ్ళు చెప్పే మాటలన్నీ ఇయ్యే అన్న. హ్మ్. జాబులు దొరకవు రామాకండి కష్టంగా ఉందని. హ్మ్. నేను ఏ పనైనా సరే మౌల్డ్ అయిపోతా ఈజీగా. ఏ పనైనా సరే తట్టుకొని చేయగలిగి అలవాటు చేసుకుంటా అనుకున్న వాళ్ళైతే ఎక్కడేం బతకగలరు. అసలు ముందు జాబులే లేవంటున్నారు గదా! నీకెలా వచ్చింది జాబ్ మరి? జాబులు లేకపోతే నీలా చేస్తున్నా అన్న. జాబులున్నాయన్న. ఆ! ఎలా వచ్చింది మరి నీకు?